డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇటీవల తీస్తున్న డబుల్ స్మార్ట్ సినిమా వివాదంలో పడింది. ఈ సినిమా ఒక ఐటెం సాంగ్లో కేసీఆర్ వాడే పదాలను హుక్ లైన్గా పెట్టి యావత్ తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా చేశారని బీఆర్ఎస్ నాయకులు రజితారెడ్డి ఫైర్ అయ్యారు. ఈ విషయంపై గర్రెపల్లి సతీష్ ఎల్బీ నగర్ డీసీపీకి ఫిర్యాదు చేశారు. వెంటనే ఆ పదాలను సినిమా నుండి తొలగించాలని, లేదంటే పూరి జగన్నాథ్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. సినిమాలు తీస్తే కనీస విలువలతో తీయాలని కోరారు. డబుల్ స్మార్ట్ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ లో కేసీఆర్ గారి డైలాగ్ అయితే ఏం చేద్దామంటావు మరి అనే డైలాగ్ ను వాడడం జరిగింది. అది ఒక తాగుబోతు పాట. అంటే ఒక ఐటమ్ సాంగ్ లో మా అధినేత కేసీఆర్ గారి గురించి కేసీఆర్ గారు వాడే డైలాగ్ ను వాడడం అది మా మనోభావాలను దెబ్బతీస్తుంది. మేము చాలా అభ్యంతరకరం వ్యక్తం చేస్తున్నాం. ఇది మాకు చాలా చిన్నగా భావిస్తున్నాం మేము. ఎందుకంటే రాష్ట్రాన్ని సాధించిన రథసారథి ఈ రోజు ఐటమ్ సాంగ్ లో ఆయన డైలాగ్ వాడడం ఈ పూరి జగన్నాథ్ గారి వికృత చేష్టలకే పరాకాష్ఠగా మేము భావిస్తున్నాం. ఆనాడు ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న టైంలో కెమెరామెన్ గంగతో రాంబాబు అనే సినిమాని తీసి మా నాయకుడిని చిన్నగా చూపించినా కూడా మేము అప్పుడు తట్టుకున్నాం. ఎందుకంటే మా ఫోకస్ అంతా అప్పుడు ప్రత్యేక రాష్ట్ర